డాక్టర్ ఇప్పుడు షుగర్ అనేది అంటే పురుషుల్లో, స్త్రీలలో వేరువేరుగా ఉంటుందా? లేకపోతే ఉంటే ఒకవేళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? ఇప్పుడు షుగర్ వచ్చిందని తెలుసుకోవడానికి కొన్ని కామన్ సింటమ్స్ ఉంటాయి. హ్మ్. మగవాళ్ళకి, ఆడవాళ్ళకి. కామన్ సింటమ్స్ ఏంటంటే ఎక్కువగా యూరిన్ వెళ్ళడము, హ్మ్. మూత్ర విసర్జన ఎక్కువ చేయడము, హ్మ్. దాహం ఎక్కువ వేయడము, ఆకలి ఎక్కువ వేయడం, ఇవి కామన్ సింటమ్స్. అయితే కొంచెం స్త్రీల్లో కొంచెం డిఫరెంట్ సింటమ్స్ రావచ్చు. ఏ ఏంటంటే విధంగా ఉంటాయి డాక్టర్? యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. హ్మ్. ఎందుకంటే యూరినరీ ట్రాక్ట్ అనేది సహజంగానే లేడీస్‌లో చిన్నగా ఉంటుంది. హ్మ్. సో, ఆ చిన్నగా ఉండే యూరిన్ ట్రాక్ట్‌లో సహజంగానే ఇన్ఫెక్షన్స్ రేట్ ఎక్కువ. హ్మ్. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇంకా ఎక్కువ. సో, ఓకే. అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్‌గా వస్తుంటాయి. లైంగిక కోరికలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతుంటాయి లేడీస్‌లో. ఓకే. ఓకే. లేడీస్‌లో హుహు. కొంచెం ఎక్కువ కామన్ ఇవి. హ్మ్. సో, ఈ 2 లక్షణాలు కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి లేడీస్‌లో. అవి కామన్ ఎక్కువగా ఉంటాయి. అంటే షుగర్ ఎక్కువగా ఎవరికొస్తుంది డాక్టర్? అంటే ఏం చెప్తారు? పురుషుల్లోనా? స్త్రీలలోనా? అలా ఏం లేదు. ఇప్పుడు మనకు సెన్సస్ తీసుకుంటే మగవాళ్ళనే ఎక్కువ వస్తుంది షుగర్. హ్మ్. ఆడవాళ్ళతో అవును. కంపేర్ హ్మ్. చేస్తే. హ్మ్. ఎందుకంటే జంక్ ఫుడ్ బయట తినడము, ఎక్కువ బయట హ్మ్. అలవాట్లు చేసుకోవడం మగవాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి. హ్మ్. సో, మగవాళ్ళలో అదే ఎక్కువ ఉంటుంది. మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళని షుగర్ ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఈవెన్ అంటే హౌస్ వైఫ్స్ కూడా హ్మ్. ఇంట్లో వండుకుంటూ వాళ్ళ ఇష్టమైనది వండుకొని తినొచ్చు. యెస్. యెస్. సో, ఆ జంక్ ఫుడ్ అనే కాదు. హ్మ్. ఇంట్లో వండిందైనా గానీ క్యాలరీ రిచ్ ఫుడ్, హ్మ్. రైస్ గానీ, చపాతీ గానీ, స్వీట్స్ గానీ ఇంట్లో ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, ఆడవాళ్ళు కూడా రావచ్చు. వాళ్ళకి గూడా రావచ్చు. కానీ సెన్సెస్ ఓవరాల్‌గా చూసుకుంటే కొంచెం పురుషుల్లో పురుషుల్లో ఎక్కువుంది. ఎక్కువ. ఓకే డాక్టర్.